ఏం చేస్తున్నావు? కొబ్బరిలు అన్నీ ఖరాబ్ అవుతున్నాయి, కొబ్బరి బజ్జీలనే చేద్దాము. బాగుంటాయి అత్తయ్య? బాగుంటాయి. అంటే ఇవి ఇప్పుడు స్నాక్స్కి వస్తాయి, మళ్ళీ పప్పు వంచుకి అట్లా తినొచ్చా మనము? అంటే ఇది ఏ స్టైల్ ఫుడ్ అత్తయ్య? అంటే ఇది తెలంగాణ ఫుడ్. అవునా? అంటే కొబ్బరిలు ఎక్కువ ఉంటే ఇట్లా కొబ్బరి బూరెలు కొంచెం బేసన్ కలుపుకొని కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని చేస్తే బాగుంటాయి. అట్లయితే ఇప్పుడు ఈ వీడియో మొత్తం నేను తీస్తా అత్తయ్య, మన వ్యూవర్స్కి మన సబ్స్క్రైబర్స్కి ఎట్లా చేయాలో చూపి, సరేనా? సరే చెప్పతే ఇప్పుడు ఏమేమి కలుపుకోవాలి, ఎట్లా కలుపుకోవాలి? పచ్చి కొబ్బరి మనం దేవుని కొడతాం కదా, ఉంటాయి కదా, వేస్ట్ చేయకుండా పుట్టి తినాలంటే దగ్గులు వేసే పిల్లలకి. ఇట్లా మీరేమో ఇప్పుడు స్నాక్స్ బోక్స్ అంటారు, అప్పుడు స్నాక్స్ ఏంటివి ఏవో ఇట్లా ఉంటే వేస్ట్ చేయకుండా అప్పుడు చేసి పెడతారు. మా అమ్మ మా నాయనమ్మ ఇట్లా చేస్తుండే, చేస్తుంటే నాకు ఎందుకులే ఉన్నాయి కదా చేద్దామని నేను ఇప్పుడు ట్రై చేస్తున్నా. దీనికి ఐటమ్స్ ఎక్కువ పడతాయి అత్తయ్య? ఏం పట్టాయి, కొబ్బరి తురుముకోవాలి, మిక్సీకి పట్టుకోవాలి, బొడ్డు బేసను, పచ్చిమిర్చి కోసుకుని ఒక సన్నగా కట్ చేసుకోవాలి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు తగినంత ఉప్పు ఇవి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ బొడ్డు మిక్సీ పట్టేది కూడా చూపిస్తాయా, ఎందుకంటే మన వ్యూవర్స్ కి అన్నిటికీ అర్థం కావాలి కదా. లాస్ట్ కు పచ్చిమిర్చి వేసుకోవాలి. అంటే ఫస్ట్ కొబ్బరి వేసుకొని కచ్చపిచ్చ వేసుకోవాలి, అంటే సన్నగా కాకుండా మామూలు దొడ్డు వేసుకోవాలి. గాంగానే అదే ఇట్లా మామూలుగా బరక గాంగానే తీసేసేయాలి అత్తయ్య. తీసి మళ్ళా ఫస్ట్ మనం అంతా కొబ్బరి రుబ్బుకోవాలనా? లాస్ట్ వాయికి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు అయిపోయినాయి కదా లాస్ట్ వాయికి, ఇప్పుడు మనం పచ్చిమిర్చి అవన్నీ అంటే ఇప్పుడు రుబ్బిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి అత్తయ్య. కరివేపాకు అంటే కరివేపాకు మొత్తం కట్ చేసి వేసుకోవాలా? సన్నంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం పసుపు కలర్ కి, అంటే చిటికెడ వేసుకుంటే సరిపోతుందా? సాల్ట్ తగినంత, అది దానికి సరిపడేంత సాల్ట్. ఇవి మంచి మిక్సీ వేసుకోవాలి. పిల్లలు ఇష్టంగా తింటారా అత్తయ్య? బాగుంటాయి, మంచి సాస్ కూడా వేసుకొని తినొచ్చు. అవునా? అంటే ఇక స్నాక్ ఐటమ్ అనుకో ఇది లాగా. టేస్ట్ కూడా మంచి టేస్ట్ వస్తుంది. అవునా? నిజంగా అత్తే ఎవరు వంటలు వాళ్ళకే వస్తాయి కదా, అందరికి అన్ని రావు. ఎవరు పోయి వాళ్ళకే వస్తాయి. అంటే వాటర్ ఏం వాడొద్దు అత్తే? వాడద్దు, ఇదే దీంట్లోనే వస్తుంది కదా వాటర్ అంతా. ఇట్లా వేసుకుంటా బేసన్ ఇట్లా వేసుకుంటా లాస్ట్ కు బేసన్ వేసుకోవాలా? బేసన్ వేసుకుంటే అంటే మనకి ఇట్లా ఇప్పుడు ఇది బజ్జీ లాగా వస్తుందా లేకపోతే టిక్కా లాగా వస్తుందా అత్తయ్య? టిక్కా అనుకోవచ్చు, బజ్జీ కూడా అనుకోవచ్చు. ఖచ్చితంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకు బేసన్ ఎంత క్వాంటిటీ అవుతుంది మనకి ఇప్పుడు బ్యాండింగ్ అంటే మీన్స్ ఒక ముద్ద ఎట్లా రెడీ అవుతుందో అప్పటిదాకా వేసుకోవాలి బేసన్. వేసుకోవాలి ఇట్లా మనం కలుపుతుంటే. వాటర్ ఉంటాయి, వాటర్ అయితే ఒక చుక్క వేయొద్దు. అదే దాంట్లో మొత్తం అదే దాంట్లో బ్యాటర్ అంతా కలుపుకోవాలి. కొబ్బరి పొడి మిక్సీకి వేసుకున్నాం కదా, అవే నీళ్ళు, అందులో వాటర్ ఉంటాయి కదా కొబ్బరిలో, నీళ్ళు అస్సలు పోయొద్దు. ఇక అదే కొంచెం కొంచెం వేసుకుంటే బేసన్ కలుపుకోవాలా? ఇట్లా ముద్ద వచ్చేటట్టు చూసుకోవాలి. చూసుకొని నూనె వేడి పెట్టుకోవాలి. ఒకటేసారి చేసుకోకుండా పిల్లలు వచ్చినా కూడా కొన్ని కొంచెం చిన్న కడాయిల నూనె. ఏ కలర్ లో కావాలతే? బ్రౌన్ కలర్ అయినా ఈ విధంగా. మా ఇంట్లో లంచ్ ఈరోజు ఏంటంటే చింతకాయ పప్పు, వేడివేడి అన్నము ప్లస్ ముద్దపప్పు. మా అత్తయ్య ఇందాక వీడియో కోసం చేసిన కొబ్బరిగారలు అండి. ఇవి పెట్టుకొని తింటే లంచ్ ఈరోజు సూపర్. ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ అత్తయ్య అడగంగా చేసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్.